Good morning to all of you. మీరు ఓల్డ్ స్టూడెంట్ మీరు అంతకుముందు ఏ బ్యాచ్ మీరు అంతకుముందు హైదరాబాద్ 71. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ నా వాయిస్ వినబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. ఎవ్రీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఆన్లైన్ స్టూడెంట్ ఓకే ఫైన్. సి గైస్, మనకి ఈరోజు ఎస్ఏపి సంబంధించి మనకి సిస్టమ్ మీద ఊరికే చూపిస్తాను మీకు ఒక ఐడియా. సిస్టమ్ ఎస్ఏపి సర్వర్ ఉంటుంది కదా, సర్వర్ గురించి చిన్న ఐడియా ఇస్తాను మీకు ఈరోజు, బేసిక్ క్లాస్. సో ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాము? ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటి, ఓకేనా? ఆ తర్వాత మనం ఏం చెప్పుకున్నాము? ఎస్ఏపి S/4 హనా అంటే ఏంటి, హనా అంటే ఏంటి, సింపుల్ ఫైనాన్స్ అంటే ఏంటి, అంతేనా? అలాగే సింపుల్ ఫైనాన్స్, S/4 హనా ఫైనాన్స్, ఇవే కదా మనం చెప్పుకున్నది బేసిక్స్. మరి ఈరోజు ఎస్ఏపి సర్వర్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఎస్ఏపి సర్వర్ ఎలా ఉంటుందో మీకు ఒక ఐడియా ఇస్తాను. రేపు పొద్దున్న సర్వర్లో పనిచేయాలి కదా మీరు, సర్వర్ సంబంధించి ఒక ఐడియా ఇస్తాను. అందరూ కూడా సర్వర్ యాక్సెస్ తీసుకొని రెడీగా ఉండాలి నెక్స్ట్ క్లాస్ కల్లా. ఓకే, సో మరి ఏం చేద్దామంటే ఎస్ఏపి సర్వర్ని మనం ఓపెన్ చేయాలి ఫస్ట్. సో ఒక నిమిషం అండి, ఓపెన్ చేద్దాం. సో మీకు ఏంటంటే ఎస్ఏపికి సంబంధించిన సర్వర్ ఏదైతే ఉందో, మీ సర్వర్ పర్సన్ నెంబర్ ఇస్తాను, చార్ట్లో పెడతాను. సర్వర్ పర్సన్ మీకు సర్వర్ ఇస్తాడు. సర్వర్ తీసుకున్న తర్వాత మీకు డౌన్లోడ్ చేసుకోవాలి. జియో యాప్ ఉంటుంది, దీన్ని ఏమంటారు? ఇది యాప్ని జియుఐ ఏమంటారు? జియుఐని డౌన్లోడ్ చేసుకోవాలి. లింక్ ఇస్తాడు సర్వర్ పర్సన్, మీకు లింక్ ఇస్తాడు. జియుఐ అంటారు. ఈ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, జియో అంటే ఏంటి? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో మీకు ఏంటంటే సర్వర్ పర్సన్ ఇది ఈ డీటెయిల్స్ ఇస్తాడనమాట. డిస్క్రిప్షన్, అప్లికేషన్ సర్వర్, ఇన్స్టాంట్ నెంబర్, సిస్టమ్ ఐడి. ఓకే, సో ఫస్ట్ లింక్, ఆ తర్వాత మీకు ఈ డీటెయిల్స్ ఇస్తారు. ఇంకా మీరు సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీదే. సో దీనికి సంబంధించి మీకు సర్వర్ పర్సన్ హెల్ప్ చేస్తాడు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని, ఓకేనా? సో ఇది ఇన్స్టాలేషన్ ఎలా అయింది అనడానికి ప్రూఫ్ ఏంటి అంటే, సో నువ్వు డబుల్ క్లిక్ చేస్తే నీకు ఇలా ఓపెన్ అవ్వాలి, ఇలా యూజర్ ఐడి రావాలి. నీకు ఇలా యూజర్ ఐడి ఇచ్చేసేయాలి, పాస్వర్డ్ ఇలా ఇచ్చేస్తే నీకు యాక్సెస్ వచ్చేసినట్టే. దీని మీద క్లిక్ చేస్తే ఇలా యాక్సెస్ వచ్చేసినట్టే. అర్థమైందా? యాక్సెస్ వచ్చేసినట్టే. సో ఇది సర్వర్ అనమాట. ఈ మీరు ఏంటంటే జస్ట్ ఈ పాస్వర్డ్ డీటెయిల్స్ ఇలా ఇచ్చేసారు అంటే మీకు యాక్సెస్ వచ్చేసినట్టు. ఇలా ఓపెన్ అయిందంటే సిస్టమ్ మీకు యాక్సెస్ వచ్చేసినట్టు అన్నమాట. ఓకే, ఇది ఈసీసీ S/4 హనా రెండు సర్వర్స్. మీరు ఒక సర్వర్ తీసుకోండి చాలు, ఓకేనా? మీరు S/4 హనా తీసుకోండి, S/4 హనా సర్వర్ తీసుకోండి. ఈసీసీ అవసరం లేదు, ఓకేనా? ఈసీసీ అవసరం లేదు, S/4 హనా సర్వర్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే మీకు సో మీకు ఈసీసీ కూడా ఇలాగే ఉంటుంది. అంటే రైట్ క్లిక్ ఇచ్చి రైట్ క్లిక్ తెలుసు కదా మీకు, దీని మీద రైట్ క్లిక్ ఇస్తే ఇలా వస్తుంది ప్రాపర్టీస్. ఈసీసీకి ఇలా ఇస్తారనమాట, మీకు ఈసీసీకి అవసరం లేదు. ఓకే, ఈ డీటెయిల్స్ మీరు తీసుకోవాలి ఎవరి దగ్గర? దీనికైతే ఇదిగోండి. సో రియల్ టైంలో కంపెనీలో కూడా మీరు ఈ డీటెయిల్స్ తీసుకోవాల్సి ఉంటుంది సీనియర్ దగ్గర నుంచి. ఈ డీటెయిల్స్ తీసుకొని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి సిస్టమ్ని. ఎలాగా అంటే ఇదిగోండి క్రియేట్ అని ఉంది కదా, మీకు ఇది డౌన్లోడ్ చేస్తారు కదా, ఇది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఈ క్రియేట్ అని ఉంది కదా, దీంట్లోకి వెళ్ళండి. కనెక్షన్ తర్వాత కిందకి వెళ్తే మీకు ఎంటర్ కొట్టండి. డిస్క్రిప్షన్, అప్లికేషన్ సర్వర్, ఇన్స్టాన్స్ ఐడి, సిస్టమ్ ఐడి. ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కొట్టుకుంటా వెళ్ళిపోతే అయిపోతుంది అనమాట. ఎంటర్ కొట్టుకుంటే నెక్స్ట్ కొట్టుకుంటే మీకు సర్వర్ అనేది ఓకే అయిపోయి ఇలా వచ్చేస్తుంది.
ఈ డీటెయిల్స్ మీకు ఈ డీటెయిల్స్ ఎవరు ఇస్తారు? సర్వర్ పర్సన్ ఇస్తారు. రియల్ టైంలో ఈ డీటెయిల్స్ మీరు మీ సీనియర్ దగ్గర నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో నేను ఇప్పుడు ఈ సర్వర్ సంబంధించి డబుల్ ఇచ్చేసి ఎలా వచ్చింది అంటే యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ వచ్చింది అంటే ఈ యూజర్ ఐడి ఈ పాస్వర్డ్ డీటెయిల్స్ రియల్ టైంలో అయితే ఎవరు ఇస్తారండి? సెక్యూరిటీ టీం వాళ్ళు ఇస్తారు. ఎవరు ఇస్తారు? సెక్యూరిటీ టీం వాళ్ళు ఇస్తారు. ఓకే, ఇక్కడ మీరు సర్వర్ పర్సన్ ఇస్తారు ఇక్కడ. ఓకేనా? సో ఈ డీటెయిల్స్ ఇవ్వతే మీకు లాగిన్ ప్యాడ్ ఇలా ఓపెన్ అయిందంటే మీకు యాక్సెస్ వచ్చేసినట్టు లెక్క. ఇందులో కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? ఏమి లేదు కదా. ఫస్ట్ జియో డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో నేనేం చెప్పాను, అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాంట్ ఐడి ఆ డీటెయిల్స్ ఇస్తాడు. కనెక్షన్ మీద క్లిక్ చేసి ఆ డీటెయిల్స్ ఇచ్చేసి ఎంటర్ కొడితే అయిపోతుంది. మీకు అది సర్వర్ పర్సన్ని మీరు రిమోట్ యాక్సెస్ తీసుకొని ఆయన చేసేయచ్చు, లేదా మీరు చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది పెద్ద కష్టమేం కాదు. ఓకేనా? ఇలా ఓపెన్ అయితే మీకు సర్వర్ యాక్సెస్ వచ్చినట్టు లెక్క. అర్థమవుతుందా అందరికి? ఓకేనా? సో మీకు మొత్తం మనకి అకౌంటింగ్ మనం దేంట్లో ఉన్నాం? ఫైనాన్స్ ఎఫ్ఐసిఓ కదా. ఎక్కడికి వెళ్ళాలి? అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్లో మనకి జనరల్ లెడ్జర్, అకౌంట్స్ రిసీవబుల్, అకౌంట్స్ పేయబుల్, బ్యాంక్స్, ఫిక్స్డ్ అసెట్స్ ఇవన్నిటిని ఏమంటాం మనం? సబ్ మాడ్యూల్స్. వీటిలో అంటే ఏంటి? సబ్ మాడ్యూల్స్. దేంట్లో సబ్ మాడ్యూల్స్? ఫైనాన్స్లో సబ్ మాడ్యూల్స్ ఇవన్నీ ఇక్కడ. చెప్పండి, ఫైనాన్షియల్ అకౌంట్లో సబ్ మాడ్యూల్స్ ఏమున్నాయి? జనరల్ లెడ్జర్, అకౌంట్ రిసీవబుల్, అకౌంట్స్ పేయబుల్, బ్యాంక్స్, ఫిక్స్డ్ అసెట్స్. అలాగే ఇక్కడ ఎస్ఏపి సిఓలో ఉన్న సబ్ మాడ్యూల్స్ అదొకటి ఒకసారి. కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్, కాస్ట్ సెంటర్ అకౌంటింగ్, ఇంటర్నల్ ఆర్డర్, యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్, ప్రొడక్ట్ కాస్ట్ కంట్రోలింగ్, ప్రాఫిటబిలిటీ అనాలిసిస్, ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్. ఓకేనా? కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్, కాస్ట్ సెంటర్ అకౌంటింగ్, internal order, activity based costing, product cost controlling, profitability analysis. Okay, these are the controlling sub modules. అర్థమైందా అందరికి? ఓకే, మరి ఒక డౌట్ వచ్చింది, సార్ మీరు చేస్తుంది ఈసీసీ సర్వరా S/4HANA సర్వరా? ఎలా తెలుసుకోవాలి? ఇది ఈసీసీ సర్వరా S/4HANA సర్వరా? ఎలా తెలుసుకోవాలి? సో ఈసీసీ సర్వరా S/4HANA తెలుసుకోవాలి అంటే సిస్టమ్, దేంట్లోకి వెళ్ళాలి? సిస్టమ్. ఇక్కడ వెళ్ళాలి స్టేటస్. ఓపెన్ అవుద్ది, ఉండండి ఎందుకంటే టైం డిలే ఉంది. ఒక్క నిమిషం, ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది ఇంట్లో. ఒకసారి చూడండి, సిస్టమ్ స్టేటస్. ఏంటి ఎంత టైం తీసుకుంటుంది? ఒక పని చేద్దాము, ఇంకో సర్వర్ ఓపెన్ చేస్తాను నేను, ఇది టైం డిలే అవుతుంది. సో S/4HANA, ఇది S/4HANA సర్వర్. ఓకేనా? సో ఇక్కడ S/4 యూజర్ పాస్వర్డ్ ఇచ్చేసి ఎంటర్ కొట్టు. దీని మీద క్లిక్ చేస్తే స్క్రీన్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇదే ఈజీ యాక్సెస్ స్క్రీన్. ఓకే, సిస్టమ్స్ స్టేటస్. ఇప్పుడు ఎంత ఫాస్ట్ ఓపెన్ అయింది? సిస్టమ్ స్టేటస్. S/4HANA ఏ డేటాబేస్ మీద పనిచేస్తుంది? HANA డేటాబేస్ ఓన్లీ, అంతేనా కదా? HANA డేటాబేస్. సో ఇక్కడ కిందకు వచ్చేస్తే మనకి HDB డేటాబేస్ అంటే S/4HANAలో ఉన్న డేటాబేస్ ఏంటిది? HANA అంటే డేటాబేస్. నిన్న మన క్లాస్ మిస్ అయిన వాళ్ళు చూడాలి. ఓకేనా? HANA అంటే ఏంటి? డేటాబేస్. ఓకే, S/4HANAలో మనకి ఏ వర్షన్ నేర్చుకుంటున్నాం మనం? 2022 వర్షన్లో మన క్లాసెస్ ఉండబోతున్నాయి. ఏ వర్షన్లో? 2022. సో ఇక్కడ ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేస్తే ఇన్స్టాల్డ్ ప్రోడక్ట్స్ అంటే S/4HANAతో
అసోసియేట్ అయిన ప్రోడక్ట్స్ ఏమై ఉన్నాయి ఇక్కడ ఆన్ ప్రిమైస్ మనం చెప్పుకునేది ఏంటిది ఆన్ ప్రిమైస్ 2022 ఫ్యూరీ యాప్స్ కూడా ఇన్స్టాల్ అయ్యాయి. ఓకే, అలాగే అబాప్ ప్లాట్ఫామ్ ఎస్వానా ఫౌండేషన్ ఫ్యూరీ యాప్స్ అని చెప్పి మనకి ఈ వర్షన్ ఏంటిది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది 2022 వర్షన్. ఓకేనా, అలాగే ఈసీసీలో కూడా ఒకసారి చూద్దాం. మరి ఇది ఈసీసీలో ఇప్పుడు ఓపెన్ అయింది. ఓకే, సిస్టమ్ మీద క్లిక్ చేసి స్టేటస్ మీద క్లిక్ చేస్తే ఇదిగోండి, ఇది ఈసీసీ సర్వర్. ఈసీసీ సర్వర్ ఏంటిది ఈఆర్పి హెచ్పి 7 లేటెస్ట్ వర్షన్ ఏంటి ఈఆర్పి హెచ్పి 8. ఓకే, ఇది ఓల్డ్ వర్షన్ కొంచెం ఈసీసీలో. సో డేటాబేస్ ఏముంది ఎంఎస్క్యూఎల్, అక్కడే ఉంది హనా డేటాబేస్. S4 హనాలో ఓన్లీ డేటాబేస్ ఏంటిది హనాయే ఉంటుంది, కానీ ఈసీసీలో ఏంటి డేటాబేస్లు వేరే. రండి, ఈసీసీ డేటాబేస్లు వేరే. మీరు ఏంటిది కొత్తగానా ఇస్లీ మాట్లాడు కూర్చోండి లేకపోతే క్లాస్లో. సో మనకి S4 హనాలో డేటాబేస్ ఏంటిది హనా డేటాబేస్ మాత్రమే. ఈసీసీలో డేటాబేస్ ఏంటిది ఎంఎస్ఎస్క్యూఎల్, ఐబిఎం DB2, ఎస్క్యూఎల్. ఏనా క్లాసులు మిస్ అయ్యారు నిన్న. సో ఎస్క్యూఎల్, ఐబిఎం DB2, ఎంఎస్ఎస్క్యూఎల్ అంటే థర్డ్ పార్టీ డేటాబేస్. ఈసీసీలో ఏంటి థర్డ్ పార్టీ డేటాబేస్ యూజ్ చేసేవాళ్ళు. కానీ S4 హనాలో ఒకే ఒక డేటాబేస్ ఏంటిది హనా డేటాబేస్. కానీ ఈసీసీలో థర్డ్ పార్టీ డేటాబేస్తో అసోసియేట్ అయింది. ఈసీసీ అంటే ఏంటి ఓల్డ్ వర్షన్, S4 హనా అంటే ఏంటి లేటెస్ట్ వర్షన్. లేటెస్ట్ వర్షన్లో ఓన్లీ ఎన్ని డేటాబేస్లు ఉన్నాయి ఓన్లీ 1 డేటాబేస్. ఆ డేటాబేస్ పేరే హనా డేటాబేస్. మరి ఈసీసీలో ఉన్న డేటాబేస్ ఏముండొచ్చు ఇక్కడ ఎంఎస్ఎస్క్యూఎల్ ఉండొచ్చు, ఐబిఎం DB2 ఉండొచ్చు, ఎస్క్యూఎల్ అంటే ఈసీసీలో థర్డ్ పార్టీ డేటాబేస్. మరి ఈసీసీలో హనా ఉండొచ్చా ఉండొచ్చు. ఈసీసీలో హనా అంటే ఎస్ఏపీ ప్రోడక్ట్ కదా హనా అంటే. కాబట్టి ఈసీసీ అంటే ఏంటి సార్ అంటే ఓల్డ్ వర్షన్, S4 హనా అంటే ఏంటి లేటెస్ట్ వర్షన్. ఈసీసీలో థర్డ్ పార్టీ డేటాబేస్ లింక్ అయి ఉన్నాయి, కానీ S4 హనాలో ఓన్లీ 1 డేటాబేస్ హనా డేటాబేస్. ఈ లాజిక్ పట్టుకోవాలి. సో ఇక్కడ మీరు ఆపరేటింగ్ సిస్టమ్ ఇక్కడ అది లైనక్స్ అయితే ఇది విండోస్ ఉంది. ఓకే, ఇక్కడ కాంపోనెంట్స్ మనకి వర్షన్ ఉంది చూసారా, ఇది ఏ వర్షన్ ఇది HP 7 వర్షన్ అన్నమాట. కాబట్టి ఇలా మనం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేస్తే దీంతో ఇన్స్టాల్ అయిన ప్రోడక్ట్స్ ఏమైతే ఉన్నాయో అన్నీ తెలుసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా చూడండి, కన్ఫ్యూజన్ పెడతారేమో. చూడండి ఇక్కడ ఇదేమో ఇక్కడ క్లియర్ కనపడుతుంది. ఇదేంటిది స్టేటస్ బార్. ఇదేంటి ఏమంటారు స్టేటస్ బార్. స్టేటస్ బార్లో నీకు క్లియర్ కనపడుతుంది S4 హనా సర్వర్ అని. ఇది స్టేటస్ బార్లో క్లియర్ కనపడుతుంది ఈసీ సర్వర్ అని. ఒకటి చాలు, ఇది S4 హనా ఈసీ తెలుసుకోవాలి. ఇంకా డీటెయిల్గా వెళ్ళాలి అనుకోండి సిస్టమ్ స్టేటస్. ఓకే, ఇక్కడ మనకి తెలిసిపోతుంది. ఓకే, ఇక్కడ మనకి తెలిసిపోతుంది ఇది ఏ సర్వర్ అనేది HP 7. సో ఇది ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి విండోస్, డేటాబేస్ ఏంటి ఎంఎస్ఎస్క్యూఎల్, HP 7 వర్షన్, ఇది ERP 6.0. S4 హనా అయితే ఎక్కడికి వెళ్ళాలి చెప్పాలి సిస్టమ్స్ స్టేటస్. సో దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటిది ఐనెక్స్. సో మనకి డేటాబేస్ ఏంటిది S4 హనాలో హనా డేటాబేస్. సో ఏమేమి ప్రోడక్ట్స్ ఇన్స్టాల్ అయినాయో తెలుసుకోవాలనుకుంటే దీంతో పాటు ఫ్యూరీ యాప్స్ కూడా ఇన్స్టాల్ అయ్యాయి. ఓకే, ఒక ఐడియా వచ్చింది అందరికీ కూడా. ఓకే, 2 సర్వర్లు ఓపెన్ చేసాం, ఒకటి ఓల్డ్ సర్వర్, ఒకటి న్యూ సర్వర్. ఓకే, సో ఇప్పుడు మనకి అకౌంటింగ్ FICO కదా మీరు నేర్చుకోవడానికి వచ్చింది. అకౌంటింగ్ అంటే ఒక మాడ్యూల్, ఫైనాన్స్ SAP FICO అంటే ఏంటి ఫైనాన్స్, CO అంటే కంట్రోలింగ్. సో ఇక్కడ మనకి అకౌంటింగ్ అంటారు దీన్ని. అకౌంటింగ్లో ఏముంటుంది ఫైనాన్షియల్ అకౌంటింగ్, కంట్రోలింగ్ ఉంటుంది. అర్థమైందా? సో అలాగే ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ఏ మాడ్యూల్స్ ఉన్నాయి సబ్ మాడ్యూల్స్. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఒక మాడ్యూల్, CO అంటే ఒక మాడ్యూల్,
FICO అంటే రెండు మాడ్యూల్స్. S4 HANAలో ఒకే మాడ్యూల్. కానీ ఈసీసీలో FI వేరు, CO వేరు. S4 HANAలో FICO నే ఫైనాన్స్ అంటారు. S4 HANA ఫైనాన్స్. ఈసీసీలో FICO. S4 HANAలో ఏమంటాం? S4 HANA ఫైనాన్స్ అంటారు. ఓకేనా? సో ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో మనకి ఏమేమి సబ్ మాడ్యూల్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. సబ్ మాడ్యూల్స్, మాడ్యూల్ వచ్చేటప్పటికి FI, మాడ్యూల్ వచ్చేటప్పటికి CO. సబ్ మాడ్యూల్ అంటే FIలో ఉన్న సబ్ మాడ్యూల్స్ ఏమన్నా చదవండి ఒకసారి. జనరల్ లెడ్జర్, అకౌంట్ రిసీవబుల్, అకౌంట్స్ పేయబుల్, బ్యాంక్స్, ఫిక్స్డ్ అసెట్స్, ఇవి మెయిన్ అన్నమాట. ఓకే, SAP COలో కూడా సబ్ మాడ్యూల్స్ ఉన్నాయి. COలో డబ్ల్యూ చేస్తే ఇక్కడ ఏమేమి సబ్ మాడ్యూల్స్ ఉన్నాయి చదవండి. ఇక్కడ కాస్ట్ ఎలిమెంట్, కాస్ట్ సెంటర్, ఇంటర్నల్ ఆర్డర్, యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్, ప్రొడక్ట్ కాస్టింగ్, ప్రాఫిటబిలిటీ ఎనాలిసిస్, ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అంతా. ఇవి మనకి COలో ఉన్న సబ్ మాడ్యూల్స్. అర్థమైందా? వీటి మీద మనం పని చేయాలి. అర్థమైందా? సో మనకి ఇక్కడ SAP ఈజీ యాక్సెస్ అని కనబడుతుంది. ఈజీ యాక్సెస్ అంటే ఎండ్ యూజర్ స్క్రీన్. ఏంటండి? SAP ఎండ్ యూజర్ స్క్రీన్ అంటే SAP ఎండ్ యూజర్ యాక్టివిటీస్ అన్ని కూడా ఏ స్క్రీన్ లో చేస్తారు? ఈజీ యాక్సెస్ అంటే ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి SAP లో. ఏ స్క్రీన్ లో చేస్తారు? SAP ఈజీ యాక్సెస్. ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి, ఏదైనా డాక్యుమెంట్ ని చేంజ్ చేయాలి, పోస్ట్ చేసిన దాన్ని, ఏదైనా డాక్యుమెంట్ ఎడిట్ చేయాలనుకోండి, ఏ స్క్రీన్ యూజ్ చేస్తారు? SAP ఈజీ స్క్రీన్. అంటే ట్రాన్సాక్షన్ పోస్టింగ్ అంటే తెలుసు కదా, పర్చేస్, పేమెంట్స్, రెంట్లు, శాలరీస్, ఇవన్నీ కూడా ఏంటిది? ట్రాన్సాక్షన్స్ కదా. ట్రాన్సాక్షన్ బుకింగ్ ఎవరు చేస్తారు? ఎండ్ యూజర్. SAP ఎండ్ యూజర్. SAP ఎండ్ యూజర్ అంటే ఎవరు? ఫైనాన్స్ చదువుకున్న వాళ్ళు, బీకామ్ చదువుకున్న వాళ్ళు, ఎంకామ్ చదువుకున్న వాళ్ళు, CA చదువుకున్న వాళ్ళు, CMA చదువుకున్న వాళ్ళు, వీళ్ళందరూ ఏం చేస్తారు? ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో జాయిన్ అయ్యి కంపెనీలో, సో వాళ్ళు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తారు. సో అంటే డే టు డే జర్నల్ ఎంట్రీస్ పోస్ట్ చేసి, లెడ్జర్ లో పోస్ట్ చేసి, ఆ తర్వాత ఏం చేస్తారు? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తారు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. కంపెనీకి ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వస్తుంది, అదే కదా మెయిన్ అకౌంటింగ్ అంటే. ఇప్పుడు అకౌంటింగ్ మెయిన్ పర్పస్ ఏంటి? ఎండ్ ప్రోడక్ట్ ఏంటి? ఓవరాల్ గా కంపెనీకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, దానికి ఏ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. అదే SAP FI క్లాస్లో చెప్పుకున్నాం మనం. CO మాడ్యూల్ అంటే కంట్రోలింగ్. కంట్రోలింగ్ అంటే డిసిషన్ మేకింగ్. డిసిషన్ మేకింగ్ ఆన్ కాస్ట్ ఆస్పెక్ట్స్, కాస్ట్ రిలేటెడ్. సో కాస్ట్ ఎలా తగ్గించాలి, ప్రాఫిట్ ఎలా రైజ్ చేయాలి, డిసిషన్ ఎలా తీసుకోవాలి అనేది డిసిషన్ మేకింగ్ ఈ కంట్రోలింగ్ మోడల్. బడ్జెట్స్ ఉంటాయి, యాక్చువల్స్ ఉంటాయి, వేరియన్స్ ఉంటాయి. సో ఈ క్లాస్లో మనం చెప్తున్నాం. సో ఈరోజు మొత్తం 3 క్లాసులు లింక్స్ పెట్టేస్తాం చార్ట్లో, చూసుకోండి. బేసిక్ క్లాసెస్ ఇవన్నీ కూడా బేసిక్ క్లాసెస్, ఇంకా బేసిక్ క్లాసెస్ స్టార్ట్ అవ్వాలి. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మనకి COకి సబ్ మాడ్యూల్స్ ఉన్నాయి, ఫైనాన్స్ కి కూడా సబ్ మాడ్యూల్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. CO సబ్ మాడ్యూల్స్ ఉన్నాయి, ఫైనాన్స్ కూడా సబ్ మాడ్యూల్స్ ఉన్నాయి. SAP ఎండ్ యూజర్ అనేవాడు ఏం చేస్తాడు? SAP ఎండ్ యూజర్ అనేవాడు ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత, అంటే ఏంటి ఇంప్లిమెంటేషన్ అంటే సిస్టమ్ సంబంధించి ఒక మొత్తం రెడీ అయిపోయిన తర్వాత, SAP సిస్టమ్ మొత్తం బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత SAP ఎండ్ యూజర్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. SAP ఎండ్ యూజర్ ఏం చేస్తాడు? డే టు డే ట్రాన్సాక్షన్స్ ని పోస్ట్ చేస్తాడు SAPలో. అర్థమైందా? ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తే సిస్టమ్ ఆటోమేటిక్ గా లెడ్జర్స్ పోస్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తుంది. ఇదంతా ఆటోమేటిక్ SAP అనేది. SAPలో ఏదైనా జస్ట్ జర్నల్ ఎంట్రీ పోస్ట్ చేసాక లెడ్జర్ లో పోస్ట్ చేయాల్సిన అవసరం, ఆటోమేటిక్ లెడ్జర్ లో పోస్ట్ అయిపోతుంది. ఆటోమేటిక్ రిపోర్ట్స్ కూడా జనరేట్ అయిపోతాయి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా జనరేట్ అయిపోతాయి. మరి అలా అయ్యేలా చేసేది ఎవరు? బ్యాక్గ్రౌండ్ మనమే, కన్సల్టెంట్స్. టెక్నికల్ వర్క్ మనం చేయాలి, అండ్ ఎండ్ యూజర్ వర్క్ తెలియాలి. ఒక టీవీ ఉంది, ఒక టీవీ వెనకాల ఏదో వైర్లు గీర్లు అన్ని కలిపితే బొమ్మ కనపడుతుంది, అవునా కాదా? సో చూసేది ఎవరు? కస్టమర్స్. కస్టమర్స్కి ఏం తెలుసు? టీవీని చూడటం వరకే తెలుసు, టీవీలో ఉన్న ఫీచర్స్ తెలుసు, అంతేనా? SAP ఎండ్ యూజర్కి అదే తెలుసు, ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయడం తెలుసు, అందులో SAPలో ఉన్న ఫీచర్స్ తెలుసు. ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఒక ట్రాన్సాక్షన్ రిపోర్ట్ మేనేజ్మెంట్కి ఎలా ఇవ్వాలి, ఓకే, SAPలో జర్నల్ ఎంట్రీ ఎలా బుక్ చేయాలి, లెడ్జర్లో ఎలా పోస్ట్ చేయాలి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఈ ఆస్పెక్ట్స్ అన్ని SAP ఎండ్ యూజర్ తెలుసు.
మరి కన్సల్టెంట్కి ఏం తెలుసు? ఆ టీవీని డిజైన్ చేయడము తెలుసు, ఎండ్ యూజర్ అంటే ఫైనల్ గా ఈ ప్రోడక్ట్ ని అమ్మితే ఎవరికి అమ్ముతాం, కస్టమర్ చేసే పని కూడా తెలుసు. అది కస్టమర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రైట్నెస్ పెంచాలి టీవీలో అనేది ముందు ఎవరు చెక్ చేస్తారు? కస్టమర్ ముందు కన్సల్టెంట్ చెక్ చేస్తాడు. వాడి సైడ్ నుంచి వాడు పర్ఫామ్ చేస్తాడు టెస్టింగ్ అన్ని టీవీ మీద. అయిన తర్వాత అప్పుడు సో బయట ప్రోడక్ట్ రిలీజ్ చేయాలంటే దాన్ని టెస్ట్ చేయాలి కదా. సో అది ఎన్ని రోజులు పనిచేస్తుంది, వారంటీ ఎన్ని రోజులు ఇవ్వచ్చు, అట్లా ఉంటుంది కదా. అట్లాగే ఎస్ఏపిలో కూడా ఏంటంటే మొత్తం సిస్టమ్ డిజైన్, డెవలప్మెంట్, కాన్ఫిగరేషన్, టెస్టింగ్, మైగ్రేషన్ అన్ని ఏరియాస్ ఎవరు చేస్తారు? కన్సల్టెంట్ రెడీ చేస్తాడు ఫస్ట్. దాన్ని ఏమంటాం మనం? ఇంప్లిమెంటేషన్. అంటే సిస్టమ్ మొత్తాన్ని రెడీ చేసి ఎవరికి ఇవ్వాలి? ఎండ్ యూజర్కి ఇవ్వాలి. ఎండ్ యూజర్కి ఎందుకు ఇవ్వాలి? ఎండ్ యూజర్కి బిజినెస్ ప్రాసెస్ తెలుసు. డే టు డే ఏమేమి ట్రాన్సాక్షన్స్ ఎస్ఏపీలో పోస్ట్ అవుతాయి, ఓకే మన బిజినెస్లో ఏమేమి పేమెంట్లు చేయాలి, ఎవరికి పేమెంట్ చేయాలి, ఎవరికి సాలరీ ఇవ్వాలి, అన్నీ తెలుసు. ఎస్ఏపీ ఎండ్ యూజర్ డే టు డే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తే ఏమవుతుంది? ఎస్ఏపీలో ఎంటర్ చేయగానే ఫైనాన్స్ స్టేట్మెంట్స్ రెడీ అవుతాయి ఆటోమేటిక్. రిపోర్ట్స్ ఇచ్చేది ఎవరు? ఎస్ఏపీ ఎండ్ యూజర్. మరి ప్రాపర్గా ఒక ఫ్లో వెళ్ళాలి అంటే ఎండ్ యూజర్ మధ్యలో ఏమైనా స్టక్ అయితే మన టెక్నికల్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. పోస్ట్ చేసేటప్పుడు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు టెక్నికల్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ ఎవరు రిసాల్వ్ చేయాలి? మనమే సాల్వ్ చేయాలి. అంటే కన్సల్టెంట్ డ్యూటీ అనేది ఎండ్ యూజర్ చేసే పని కూడా తెలియాలి. అర్థమైందా? సో ఇక్కడ మనకి R2R స్పెషలిస్టులు ఉంటారు, P2P స్పెషలిస్టులు ఉంటారు, ఓటీసీ స్పెషలిస్టులు ఉంటారు. R2R అంటే రికార్డ్ టు రిపోర్ట్, P2P అంటే ప్రొక్యూర్ టు పే, ఓటీసీ అంటే ఆర్డర్ టు క్యాష్. ఓకే, ఇవన్నీ డొమెస్టిక్ కంపెనీస్ లో ఉండవు. ఒకటే అకౌంటెంట్ అంటే అన్ని చేయాల్సిందే. జనరల్ లెడ్జర్, అకౌంట్స్ పేయబుల్స్, రిసీవబుల్స్, అసెట్స్ అన్ని చేయాల్సిందే. కానీ మనకి బీపీయూలో R2R అంటే ఒక 100 మంది, P2P అంటే ఒక 100 మంది, ఓటీసీ అంటే ఒక 100 మంది, 300 మంది ఎండ్ యూజర్స్ ఉంటారు రియల్ టైంలో. అంతమంది పనిచేస్తారు జాబ్లో. ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడానికి అంటే ఎంత డేటా ఉంటుంది, ఎన్ని కంపెనీ కోడ్స్ ఉంటాయి. టాటా అంటే టాటా కంపెనీ అంటే చిన్నదా? టాటా మోటార్స్, టాటా స్టీల్స్, టాటాకు సంబంధించిన వాటర్ అన్నీ ఉన్నాయి. మరి కోట్ల మంది ట్రాన్సాక్షన్స్ రోజు కొన్ని కోట్లలో జరుగుతూ ఉంటాయి. కొన్ని లక్షల మంది కస్టమర్స్ ఉంటారు, అవునా కదా, వరల్డ్ వైడ్. మరి వాళ్ళందరికీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ దేంట్లో రెడీ చేస్తారు? ఎస్ఏపీ. మరి ఎస్ఏపీలో ఇన్ని కంపెనీ కోడ్స్, టాటా మోటార్ కంపెనీ కోడ్, టాటా స్టీల్ కంపెనీ కోడ్, టాటా కమ్యూనికేషన్ కంపెనీ కోడ్. మరి ఒక్కొక్క కంపెనీ కోడ్కి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడం ఇవన్నీ ఎవరు చేస్తారు? ఎస్ఏపీ ఎండ్ యూజర్. వాళ్ళు ట్రాన్సాక్షన్ పోస్ట్ అయ్యేలాగా చేసేది ఎవరు? మనం అంటే కన్సల్టెంట్స్ సిస్టమ్ రెడీ చేసి, డిజైన్ చేసి, డెవలప్ చేసి, దాన్ని కాన్ఫిగరేషన్ చేసి, దాన్ని టెస్టింగ్ చేసి, దాన్ని డేటా మైగ్రేషన్ చేసి ఎవరికి ఇస్తున్నారు? ఎండ్ యూజర్కి ఇస్తున్నారు. దాన్ని ఏమన్నాం మనం? ఇంప్లిమెంటేషన్ అన్నాం. ఇప్పుడు టీవీ ఉంది, టీవీ వెనకాల మొత్తం బ్యాక్గ్రౌండ్ లో వైర్లు కలిపి ఆ ట్యూబ్లు వేసి ఐఏసి ఈఏసి అవన్నీ సిస్టమ్ డిజైన్ చేసి అవి ఎవరికి అప్ చెప్తున్నారు? ఫైనల్ గా మార్కెట్ లో ఉన్న కస్టమర్స్ అప్లై చేస్తారు. అవునా? మధ్యలో ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరు రిపేర్ చేస్తున్నారు? ఆ టీవీ కన్సల్టెంట్ రిపేర్ చేస్తున్నాడు. అట్లాగే మధ్యలో మరి పోస్ట్ చేసేటప్పుడు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు టెక్నికల్ ఎర్రర్స్ వచ్చినా, బగ్స్ వచ్చినా ఇవన్నీ ఫిక్స్ చేసేది ఎవరు? మనమే. అర్థమవుతుందా? సో కాబట్టి ఇక్కడ సింపుల్ గా మాట్లాడితే మనకి ఎస్ఏపి ఎండ్ యూజర్ అనేవాడు ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత వస్తాడు. ఎస్ఏపి కన్సల్టెంట్ అనేవాడు మొత్తం ఇంప్లిమెంటేషన్ అంతా రెడీ చేస్తాడు. అండ్ ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోతారు. ఈ ప్రాజెక్ట్ అయిపోయినట్టే. 20 నెలలు 30 నెలల ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బిడ్ పెట్టి మళ్ళీ కన్సల్టెంట్స్ సపోర్ట్ ఉంటుంది, సపోర్ట్ ప్రాజెక్ట్ ఉంటుంది. సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? సో ఎస్ఏపి ఎండ్ యూజర్కి ఇచ్చేసావు కదా, వాడు డే టు డే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ వస్తే మళ్ళీ సాల్వ్ చేయాలి. అది ఎవరి డ్యూటీ? కన్సల్టెంట్. అంటే మెయిన్లీ మీకు ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ మీద ఫుల్ నాలెడ్జ్ వచ్చేస్తే ఓకే మీరు ఒక కంపెనీకి వెళ్ళిపోయి జాబ్ చేసుకోవచ్చు. అదేనా? ఒక కంపెనీకి వెళ్ళి జాబ్ చేయొచ్చు. సో సింపుల్ గా మాట్లాడుతున్నాను చూడండి. ఇప్పుడు అంటే నీకు రావాల్సిన స్కిల్స్ ఏంటి? ఒక ఎస్ఏపి కన్సల్టెంట్ కింద నువ్వు ఏదైనా కంపెనీలో వర్క్ చేయాలి అంటే నీకు ఉండవలసిన మినిమం స్కిల్ సెట్.
అది FICO అవ్వచ్చు, వేరేది అవ్వచ్చు, ఏ కన్సల్టెంట్ అయినా మినిమం కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి? నీకు రావాల్సిన స్కిల్ సెట్ ఒకటి, బిజినెస్ ప్రాసెస్ మీద కమాండ్ ఉండాలి. దేని మీద కమాండ్ ఉండాలి? బిజినెస్ ప్రాసెస్. అంటే క్లయింట్ ఏ బిజినెస్ చేస్తున్నాడు, క్లయింట్ దగ్గర ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, క్లయింట్ దగ్గర ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి, ఎన్ని డివిజన్స్ ఉన్నాయి. ఓకే, సో ఏం అమ్ముతాడు, ఏమి కొంటాడు, ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు, ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, ఎంతమంది వెండర్స్ ఉన్నారు, ఈ డీటెయిల్స్ అంతా ఏంటిది? బిజినెస్ ప్రాసెస్. అంటే క్లయింట్కి సంబంధించిన హోల్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి. ఓకేనా, అది మీకు తెలియాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు కావాల్సిన స్కిల్ సెట్ కాన్ఫిగరేషన్ స్కిల్ సెట్. సార్ కాన్ఫిగరేషన్ అంటే అది ఏదో మొత్తానికి కోడింగ్, ప్రోగ్రామింగ్, జావా అవసరమా అంటే ఏం అవసరం లేదు. కాన్ఫిగరేషన్కి, ప్రోగ్రామింగ్కి, కోడింగ్ సంబంధం లేదు. SAP ఫంక్షనల్ కన్సల్టెంట్స్. మన ఎవరు? ఫంక్షనల్ కన్సల్టెంట్స్. ఫంక్షనల్ కన్సల్టెంట్స్కి కోడింగ్ అవసరం లేదు. టెక్నికల్ కన్సల్టెంట్స్కి కోడింగ్ అవసరం. రెండు ఉన్నాయి SAPలో, ఫంక్షనల్ కన్సల్టెంట్, టెక్నికల్ కన్సల్టెంట్. ఫంక్షనల్ కన్సల్టెంట్స్కి కోడింగ్ అవసరం లేదు, టెక్నికల్ కన్సల్టెంట్స్కి కోడింగ్ అవసరం ఉంది, మనకు అవసరం లేదు. కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటో చెప్తాను, అది ఈజీగా, చాలా ఈజీగా. నెక్స్ట్ మీరు చేయాల్సింది సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్. సో రేపొద్దున మీరు ఎబాపర్తో కలిసి పనిచేస్తారనమాట. రేపొద్దున మీరు ఎబాపర్తో కూడా కలిసి పనిచేయాలి. సిస్టమ్ని డిజైన్ చేయాలి, డెవలప్ చేయాలి, దానికి కోడింగ్ అవసరం. కానీ ఎబాపర్తో చేయిస్తారు, మీరు చేయి. ఎవరితో చేయిస్తారు? ఎబాపర్తో చేయిస్తారు. ఎబాపర్కి కోడింగ్ మీద కమాండ్ ఉంటుంది. మీరు ఎబాపర్కి టాస్క్లు ఇస్తారు, ఎబాపర్తో వర్క్ చేయించుకుంటారు. అర్థమైనా? సో కాబట్టి ఇక్కడ ఫంక్షనల్ కన్సల్టెంట్కి మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉండడానికి కారణం ఏంటి అంటే, ఫంక్షనల్ కన్సల్టెంట్ టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా మార్కెట్లో డిమాండ్ ఉంది. రీజన్ ఏంటి అంటే, ఎబాపర్కి ఓన్లీ కోడింగ్ ప్రోగ్రామ్ అనే కమాండ్ ఉంది, కానీ ఈ ఫంక్షనాలిటీ ఇది ఎలా పనిచేస్తుంది అనేది తెలిసేది వరకు కన్సల్ట్. అర్థమైనా? సో కాబట్టి ఇక్కడ మనం సిస్టమ్ని డిజైన్ చేయడం, డెవలప్మెంట్ చేయడంలో మన రోల్ చాలా తక్కువ అయినప్పటికీ కూడా ఎబాపర్తో కలిసి మనం వర్క్ చేస్తాం. అర్థమైనా? ఎబాపర్కి కొన్ని టాస్క్లు అసైన్ చేసి వాళ్ళతో మనం వర్క్ చేస్తాం. సో అలాగే డేటా మైగ్రేషన్ మీద నాలెడ్జ్ ఉండాలి. సో ఈ వర్డింగ్ చూస్తే ఏదో మొత్తానికి కంప్లీట్ టెక్నాలజీలా ఉందని చెప్పి ఏం భయపడాల్సిన అవసరం లేదు, చాలా సింప్లిఫై చేసి చెప్తాను, జస్ట్ గుర్తుపెట్టుకోండి అంతే ప్రస్తుతానికి టెక్నాలజీ. డేటా మైగ్రేషన్ అంటే ఇప్పుడు క్లయింట్ దగ్గర ఆల్రెడీ డేటా ఉంది, క్లయింట్ ఏదో ఆర్కిల్లో ఉన్నాడు, ఇప్పుడు SAPలోకి వద్దాం అనుకుంటున్నాడు, లేకపోతే క్లయింట్ టాలీలో ఉన్నాడు, SAPలో వద్దాం అనుకుంటున్నాడు, లేకపోతే అసలు క్లయింట్ ఇప్పుడు వరకు SAPనే యూజ్ చేయలేదు, ఫ్రెష్, ఓకే ఇప్పుడే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాడు, SAPలోకి వద్దాం అనుకుంటున్నాడు. సో అలాంటప్పుడు వాడి దగ్గర ఏమైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా ఉందో, క్లయింట్ దగ్గర 1000 వెండర్స్ ఉన్నారు, క్లయింట్ దగ్గర ఒక 1,00,000 కస్టమర్స్ ఉన్నారు, క్లయింట్ దగ్గర ఒక 20 ప్లాన్స్ ఉన్నాయి, క్లయింట్ దగ్గర ఒక 15 కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఓకే క్లయింట్ దగ్గర మొత్తం డేటా అంతా ఉంది, ఒక 5 years డేటా ఉంది. ఈ డేటాని నాన్ SAP నుంచి SAPలోకి తీసుకురావాలి. క్లయింట్ నాన్ SAPలో ఉన్నాడు, SAPలో లేడు. SAPలో అంటే ఇప్పుడు ఆర్కిల్లో డేటా ఉంది, ఆ డేటా అంతా SAPలోకి రావాలి. ఇప్పుడు నా ఇన్స్టిట్యూషన్ ఉంది, ఒక 50 చైర్లు, ఒక 50 బల్లలు, ఒక 20-30 ఫ్యాన్లు, ఇవన్నీ ఉన్నాయి. ఏదో నేను ఎక్సెల్ షీట్లో SQL పెట్టుకున్న డేటా అంతా నాది. ఇప్పుడు SAPలో రావాలంటే నాన్ SAPది ఎక్సెల్ SAPలోకి పంపించాలి. సో దీన్ని ఏమంటాం మనం? డేటా మైగ్రేషన్. డేటా మైగ్రేషన్ అంటాం. డేటా మైగ్రేషన్ అంటే ఏంటి? నాన్ SAPలో ఉన్న డేటాని SAPలోకి మనం ట్రాన్స్ఫర్ చేయడాన్ని డేటా మైగ్రేషన్ అంటాం. ఈ డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి. అర్థమైందా? అంటే SAP కన్సల్టెంట్ అవ్వాలంటే బిజినెస్ ప్రాసెస్ మీద నాలెడ్జ్ ఉండాలి, సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్, అలాగే నెక్స్ట్ ఏంటి? డేటా మైగ్రేషన్. సో నెక్స్ట్ ఏంటిది? టెస్టింగ్. టీవీ చేసేవాడికి టీవీ టెస్ట్ చేయకపోతే అది వర్కౌట్ అవుతుందా? ఇప్పుడు ఏ వైర్లు కలిపాడు, టీవీ పనిచేస్తుందా లేదా అని చెప్పి వాడు రిమోట్ కంట్రోల్తో ఓపెన్ చేసి అక్కడ అన్ని స్క్రీన్స్ అన్ని చెక్ చేసి టెస్టింగ్ అన్నాం, పనిచేస్తుందా లేదా. అవునా కదా? ఒక ఇంప్లిమెంటేషన్లో టెస్టింగ్ లేకపోతే అటర్ ఫ్లాప్ షో అవుతుంది, తర్వాత రిపేర్లు వస్తాయి. అవునా కదా? అట్లాగే మనకి ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత ఎవరికి ఇవ్వాలి? ఇది సిస్టమ్ని ఎండ్ యూజర్కి ఇవ్వాలి. అప్పుడు వాడు పోస్ట్ చేసేటప్పుడు 1,90,000 errors వస్తాయి.
అక్కడ ఏమవుతుంది, మీ బిజినెస్ అనేది స్మూత్గా వెళ్తాం, స్టక్ అయిపోద్ది, మంత్ ఎండ్లో అవ్వు ఎర్రర్స్ మూలంగా. అవన్నీ ఎవరు కరెక్ట్ చేయాలి? కన్సల్టెంట్ కరెక్ట్ చేసి వాడికి ఇవ్వాలి. ఎర్రర్ రాకుండా కొన్ని కోట్ల రూపాయలు దాంట్లో ఉంటుంది. ఎస్ఏపిలో కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ పెడతారు, అవునా కదా? మరి ఆ డేటా ఇచ్చేటప్పుడు యాక్యురేట్గా మరి ఎటువంటి ప్రాబ్లం లేకుండా స్మూత్గా వెళ్ళాలంటే ఏం చేయాలి? టెస్టింగ్ చేయాలి. కాబట్టి ఈ టెస్టింగ్ మీద కమాండ్ ఉండాలి, బిజినెస్ ప్రాసెస్ మీద కమాండ్ ఉండాలి. నెక్స్ట్ ఏంటి, మేజర్గా మనకు కావాల్సిన స్కిల్ సెట్, కాన్ఫిగరేషన్స్ మీద నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, సిస్టమ్ డిజైన్ డెవలప్మెంట్ తెలియాలి, అడాప్టర్తో కలిసి కూర్చొని వర్క్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి, డేటా మైగ్రేషన్ చేయగలగాలి, అలాగే టెస్టింగ్ యాక్టివిటీస్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి. అలాగే క్లయింట్ ఫేసింగ్ స్కిల్స్, క్లయింట్తో మనం మాట్లాడగలగాలి. ఓకే, క్లయింట్ చెప్పే రిక్వైర్మెంట్ అర్థం చేసుకోవాలి ఫస్ట్, అవునా కదా? అండ్ అర్థం చేసుకోవాలంటే ఏముండాలి? కమ్యూనికేషన్ స్కిల్స్. ఇవన్నీ ఎక్కడన్నా మన దగ్గర లేవేమో అనుకుంటారు, ఉంటాయి, వస్తాయి, మెల్లగా వస్తాయి. ఓకే, అన్ని మెల్లగా వస్తాయి. ఓకే సార్ 100 రోజులు మనతో టైం స్పెండ్ చేస్తే అన్నీ వచ్చేస్తాయి. ఓకే, క్లారిటీ వస్తుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే, క్లయింట్ ఫేసింగ్ స్కిల్స్ ఉండాలి, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఓకే, సో రేపొద్దున ఏదైనా ఒక టాస్క్లోకి మనం అసైన్ చేస్తే మనకి మన దగ్గర స్కిల్ లేకపోయినా ఆటోమేటిక్గా మనం చేసేస్తూ ఉంటాం కొన్నిసార్లు. ఆడిని చూసి ఈయన చూసి మనం తెచ్చుకుంటూ ఉంటాం లేనిది, అవునా కదా? ఇది కూడా అట్లాగే వస్తూ ఉంటాయి. సో కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే క్లయింట్తో మాట్లాడే స్కిల్స్ ఉండాలి. క్లయింట్కి మనం ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది అనే డెలివరబుల్స్ మనం కరెక్ట్గా ఇవ్వాలి. సో అలాగే మనకి ఇంకేం ఉండాలి, ఎవరు చెప్తారు ఇంకేం స్కిల్స్ ఉండాలి? క్లయింట్ ఫేసింగ్ స్కిల్స్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, టెస్టింగ్ మీద నాలెడ్జ్ ఉండాలి, డేటా మైగ్రేషన్ మీద నాలెడ్జ్ ఉండాలి, సిస్టమ్ డిజైన్, నాలెడ్జ్ కాదు ఎక్స్పీరియన్స్. ఓకేనా? సిస్టమ్ ఇప్పుడైతే నాలెడ్జే ఉంటుంది మీకు, తర్వాత ఎక్స్పీరియన్స్, జాబ్లోకి వచ్చేదే ఎక్స్పీరియన్స్ వస్తుంది. సిస్టమ్ డిజైనింగ్ స్కిల్స్ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటే ప్రాబ్లం రాగానే పారిపోకూడదు. మనం ఉన్నదే ట్రబుల్ షూట్ చేయటం, అవునా కదా? మనం ఉన్నదే ట్రబుల్ షూట్ చేయడానికి. ప్రాబ్లం రాగానే పారిపోతారా? ఇప్పుడు ఎర్ర వచ్చిందని కానీ ఎర్ర ఉన్నది నువ్వు సాల్వ్ చేయడానికి, నేను పెట్టింది ఎర్ర సాల్వ్ చేయడానికి. అమ్మో ఎర్ర వచ్చిందని చెప్పి అడ్యూజన్ నువ్వు అక్కడ అమ్మో ఎర్ర నేను సాల్వ్ చేస్తాను, నువ్వు పారిపోయావు అనుకో, ఉపయోగం ఉంది? నువ్వు ఉన్నదే ఎర్ర సాల్వ్ చేయడానికి. కాబట్టి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి, అర్థమైందా? ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. ఓకే, సో అండ్ అనలైటికల్ థింకింగ్. సో ఈ స్కిల్స్ దగ్గర ఉంటే ఎస్ఏపి కన్సల్టెంట్ అయిపోతాం. సో మీకు కావాల్సినంత ప్యాకేజ్ 10 లక్షలు అయితే 10, 20 అయితే 20, 30 అయితే 30, 50 లక్షలన్నా వస్తుంది. ఓకే, ఎక్స్పీరియన్స్ని బట్టి. ఓకేనా? సో కాబట్టి మీరు ఈ స్కిల్ సెట్ని అక్వైర్ చేయడానికి ట్రై చేయాలి డ్యూరింగ్ అవర్ ట్రైనింగ్ సెషన్స్. ఈ స్కిల్స్ వచ్చినాయి అంటే మీ ఎస్ఏపి కన్సల్టెంట్ అయిపోయినట్టు. ఈ స్కిల్స్ ఎఫ్ఐసిఓగా కాదు, అందరికీ రావాలి. ఓకే, అన్ని అంటే ఏంటి అందరికీ మీన్స్ అన్ని మాడ్యూల్కి స్కిల్స్ కావాల్సిందే. ఎస్ఏపిలో జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరికి స్కిల్స్ రావాలి. బిజినెస్ ప్రాసెస్, కాన్ఫిగరేషన్, సిస్టమ్ డిజైన్ డెవలప్మెంట్, డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్, టెస్టింగ్ యాక్టివిటీస్, క్లయింట్ ఫేసింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అనలైటికల్ థింకింగ్, ఇవి ఉన్నట్లయితే ఒక ఎస్ఏపి కన్సల్టెంట్ అయిపోయావు అన్నట్టే. ఇంకా మరి ఈ స్కిల్ సెట్ని మనం ఎక్వైర్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనం ఎస్ఏపి స్క్రీన్లో ఇందాక ఉన్నాం. మరి ఈ స్క్రీన్లో మనం జస్ట్ ఊరికే చూపించామన్నమాట ఎస్ఏపి స్క్రీన్ ఎలా ఉంటుంది అని. ఓకే, సో ఇది లాగిన్ ప్యాడ్, దీన్ని ఏమంటారని చెప్పాను? జియుఐ. జియు అంటే ఏంటి? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకేనా? సో దీని మీద మీరు డబుల్ క్లిక్ చేస్తే యూజర్ ఐడి, పాస్వర్డ్ రియల్ టైంలో ఎవరిస్తారు? సెక్యూరిటీ టీమ్, సెక్యూరిటీ. ఓకే, సో మరి ఇది ఏ స్క్రీన్, ఎవరి స్క్రీన్ ఇది?
ఎస్ఏపి ఈజీ యాక్సెస్ ఎవరు వాడతారు ఎక్కువగా? ఎండ్ యూజర్స్. మరి కన్సల్టెంట్ స్క్రీన్ కూడా ఉంది. బ్యాక్ ఉంటుంది, టీవీ కనపడేది ఒకటి, బ్యాక్ వేరే ఉంటుంది, అవునా కదా? సో బ్యాక్ వైర్లు కలిపేది కనపడవు మనకి, లోపలన్నీ పెట్టేసి ఉంటాయి. మన స్క్రీన్ ఏంటిది? ఎస్పిఆర్ఓ. మన స్క్రీన్ ఏంటిది? ఎస్పిఆర్ఓ. ఎస్పిఆర్ఓ అంటే ఏంటి? స్పెషల్, రాసుకోవాలి, స్పెషల్ ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. స్పెషల్ ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్ ఎస్పిఆర్ఓ అంటే ఏంటండి? స్పెషల్ ఎస్పిఆర్ఓ అంటే ఏంటి? స్పెషల్ ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. ఓకేనా? సో మనకి ఇక్కడ ఎస్పిఆర్ఓ అని చెప్పి దీని పేరు ఏంటిది? కమాండ్ ఫీల్డ్. దీన్ని ఏమంటారు? కమాండ్ ఫీల్డ్. దీన్ని ఏమంటారు? కమాండ్ ఫీల్డ్. ఎంటర్. ఇది ఎస్ఏపి రిఫరెన్స్ ఐఎంజి. ఐఎంజి అంటే రాసుకోవాలి, ఇంప్లిమెంటేషన్ మాన్యువల్ గైడెన్స్. ఓకే, సో దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ కనపడే డిస్ప్లే ఐఎంజి అంటే కాన్ఫిగరేషన్. ఇక్కడ కనపడే స్క్రీనే మనకి కన్సల్టెంట్ స్క్రీన్. ఇక్కడ కూడా ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉంటుంది, సబ్ మాడ్యూల్ సంబంధించిన కాన్ఫిగరేషన్, జనరల్ లెజర్, రిసీవబుల్స్, పేయబుల్స్. ఇక్కడ మనం కాన్ఫిగరేషన్ ఐఎంజి స్క్రీన్ లో ఏం చేస్తారు? కాన్ఫిగరేషన్ చేస్తారు. ఎస్ఏపి ఎండ్ యూజర్ స్క్రీన్ లో ఏం చేస్తారు? పోస్టింగ్, రిపోర్ట్స్ ఎక్స్ట్రాక్షన్, జనరేషన్ చేయటము, ఓకే, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయటము, పోస్టింగ్ చేయటం అన్నీ అక్కడ ఉంటుంది ఎండ్ యూజర్లో. బ్యాక్ ఎండ్ స్క్రీన్ ఏమంటాం మనం? ఐఎంజి అంటే ఏంటి? ఇంప్లిమెంటేషన్ మాన్యువల్ గైడెన్స్. ఇంకోసారి చూపిస్తాను చూడండి. ఓకే, ఇక్కడ జస్ట్ యూ నీడ్ టు టైప్ డౌన్ ఎస్పిఆర్ఓ ఇన్ ది కమాండ్ ఫీల్డ్, దెన్ క్లిక్ ఆన్ ఎంటర్, then you will see the reference IMG screen. IMG means implementation manual guidance. Once you click on this reference IMG, you will see the display IMG screen. Okay, here we will do the configurations. So this screen is completely related to SAP consultant. SAP consultant ki maatrame exclusive ga access ఉంటుంది. What my point? ఏ స్క్రీన్? ఐఎంజి స్క్రీన్. ఎస్సిపి కన్సల్టెంట్ కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది, ఎండ్ యూజర్ ఉండదు దీని మీద, అర్థమైందా? సో మరి ఇక్కడ మనకి ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉంది, కంట్రోలింగ్ కూడా ఉంది. కంట్రోలింగ్ సంబంధించిన కాన్ఫిగరేషన్ ఇక్కడ చేస్తారు. ఓకే, ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో మనకి కాన్ఫిగరేషన్స్, బ్యాంకింగ్ సంబంధించి రిసీవబుల్స్, లెడ్జర్స్, ఇక్కడ సంబంధించిన కాన్ఫిగరేషన్. ఇక్కడ కాన్ఫిగరేషన్ చేస్తాం, అక్కడ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తాం. కాన్ఫిగరేషన్, సిస్టమ్ డిజైన్, డెవలప్మెంట్, డేటా మైగ్రేషన్ ఇవన్నీ చేస్తేనే ఎస్ఏపిలో ట్రాన్సాక్షన్ అనేది ఎస్ఏపి ఎండ్ యూజర్ అనేవాడు ఈజీగా పోస్ట్ చేయగలుగుతాడు, లేకపోతే పోస్ట్ చేయలేడు. అర్థమైంది కదా? అంటే ఇంప్లిమెంటేషన్ అవ్వకుండా ఎస్ఏపి ఎండ్ యూజర్ ఒక్క ట్రాన్సాక్షన్ కూడా పోస్ట్ చేయలేడు. పోస్ట్ చేసిన ఏమవుతుంది? ఎర్రర్స్ వస్తుంది. అర్థమైందా? ఒక ఐడియా వచ్చింది కదా సిస్టమ్ మీద. ఇది జస్ట్ బేసిక్, ఓకేనా? ఇది ఒక బేసిక్ ఐడియా మీ అందరికీ కూడా. సో కాబట్టి కన్సల్టెంట్ డ్యూటీ ఏంటి, ఎస్ఏపి ఎండ్ యూజర్ డ్యూటీ ఏంటి అనేది తెలిసింది ఈరోజు, అవునా కదా? సో కన్సల్టెంట్ డ్యూటీ ఏంటి? సిస్టమ్ని డిజైన్ చేయటం, డెవలప్ చేయటం, కాన్ఫిగరేషన్ చేయటం, బిజినెస్ ప్రాసెస్ మీద కమాండ్ ఉండటం, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే అనలైటికల్ స్కిల్స్ ఉండాలి, అనలైటికల్ థింకింగ్. ఇవన్నీ కన్సల్టెంట్కి కావాల్సిన స్కిల్ సెట్. టెస్టింగ్ మీద కమాండ్ ఉండాలి, అర్థమైనా? ఎస్ఐపి ఎండ్ యూజర్ కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి? సో పోస్టింగ్ చేయాలంటే జర్నల్ ఎంట్రీ కరెక్ట్గా తెలిసి ఉండాలి, ఫైనాన్స్ మీద కమాండ్ ఉండాలి. ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలంటే రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అని ఉందో, క్యాష్ అకౌంట్ డేటా టు రెంట్ అని పోస్ట్ చేసాం అనుకో, వెళ్ళి, అవునా కదా? వెళ్ళిపోయినట్టే కదా ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో. ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది చివరికి? అన్ని ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో పోతుంది, అక్కడ ప్రాఫిట్ మిస్టేక్స్ అయిపోతుంది, అవునా కదా?
బ్యాలెన్స్ షీట్ చూస్తామంటుంది. కాబట్టి ట్రాన్సాక్షన్ కరెక్ట్గా పోస్ట్ చేయాలంటే ముందు రికార్డు చేయలేదు కరెక్ట్గా, అందుకే రికార్డ్ టు రిపోర్ట్ కాన్సెప్ట్. ప్రాపర్గా జనరల్ అయితే రికార్డు చేయాలి. రికార్డు చేసి లెడ్జర్లో పోస్ట్ చేసి ఆ తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అవునా కదా? మరి అది రెడీగా చేయాలి అంటే ముందు సిస్టమ్ డిజైన్ అవ్వాలి, డెవలప్ అవ్వాలి, కాన్ఫిగరేషన్ అవ్వాలి, సో మళ్ళీ టెస్టింగ్ అవ్వాలి, డేటా మైగ్రేషన్ అవ్వాలి. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అయితే ఈజీగా ఎస్ఏపీ ఎండ్ యూజర్ అనేవాడు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి. ఇంకా డెప్త్గా వెళ్తాం. ఈరోజు ఏంటంటే జస్ట్ ఓవరాల్గా ఒక ఐడియా, అందరూ కొత్త వాళ్ళు కాబట్టి ఎస్ఏపీ అంటే తెలియదు కాబట్టి మన లాంగ్వేజ్లో మాట్లాడుకున్నాం. మెల్లమెల్లగా కొంచెం క్లాసులు పెరిగే కొద్ది సో మీకు టెక్నికల్గా ఇంకా కొంచెం స్ట్రాంగ్ అవుతూ ఉంటాం. ఫస్ట్ దానికి అర్థం కాని విషయాలు ఏమి లేవు కదా, ఇందులో అందరికీ అర్థమయ్యే కదా మొత్తం. ఇలాగే ఉంటుంది చివరి క్లాసుల వరకు. ఓకేనా? ప్రతి క్లాసు అర్థమవుతుంది. మ్యాక్సిమం ఏంటంటే ఎంత టిపికల్ ఉన్నా సరే దాన్ని సింపుల్గా అర్థం అవ్వడం కోసం తెలుగు లాంగ్వేజ్ని యూజ్ చేస్తూ ఉంటాం. మీకు ఇచ్చే డాక్యుమెంట్లో ఇంగ్లీష్ ఉంటుంది, అది కూడా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో మీకు చాలా సింపుల్గా మళ్ళీ రేపొద్దున S4 HANA ఫైనాన్స్ సంబంధించిన ఒక డాక్యుమెంట్ మళ్ళీ గ్రూప్లో పెడతాం. ఓకేనా? మళ్ళీ ఈ బేసిక్ సంబంధించి మళ్ళీ ఒక డాక్యుమెంట్ గ్రూప్లో పెడతాం. ఓకేనా? సో కాబట్టి మెల్లగా నేర్చుకుంటూ ఉంటారు. వీడియోని 2 సార్లు వాచ్ చేస్తే ఫుల్ క్లారిటీ వస్తుంది. ఎప్పుడైనా ఒకసారికి ఎస్ఏపి రాదు, ఎస్ఏపి ఒకసారికి పూర్తిగా అర్థం కాదు, గుర్తుపెట్టుకోండి. ఎస్ఏపి ఎప్పుడు కూడా 2 సార్లు వాచ్ చేయాలి లేదా 2 సార్లు నేర్చుకోవాలి. చాలా మంది 2, 3 సార్లు 4 సార్లు కూడా నేర్చుకుంటున్నారు. అర్థమైందా? అందుకే ఏంటంటే ఒక్కసారికే వచ్చేయాలి అంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక్కసారికే వచ్చేయాలంటే ఎప్పుడు ఇచ్చిన టాస్క్లు అప్పుడు కంప్లీట్ చేసుకోవాలి. అప్పుడు మీకు ప్రాబ్లం ఉంటుంది. అలా కాకుండా నువ్వు సో ఇచ్చిన టాస్క్ని కంప్లీట్ చేయకుండా సో ఈ రోజు ఇచ్చింది చెప్పింది మళ్ళీ 4 రోజులు ఒకసారి ఫ్యాన్ కింద పెట్టామనుకో ఉపయోగం ఉండదు. అర్థమైందా? ఇది ఎస్ఏపిలో చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఎస్ఏపిని జయించడం అంత ఆషామాషి కాదు. మనం ట్రై చేస్తాం మ్యాథ్స్, కానీ చివరి వరకు కూడా ఈరోజు ఎంత ఎలా అయితే మీరు క్లాసెస్ వింటున్నారో చివరి వరకు కూడా అంతే విధంగా క్లాసులు వినటం, అవి ప్రాక్టీస్ చేయటం, రివైజ్ చేయటం, చెప్పింది చెప్పినట్టు చూసుకుంటే మీకు సింపుల్గా జాబ్ అనేది వచ్చేస్తుంది. జాబ్ వచ్చిన తర్వాత మనం ఏదైనా చేసుకోవచ్చు. ఓకేనా? ఇది నా సైడ్ నుంచి ఈరోజు సెషన్. సో నెక్స్ట్ క్లాస్ మనకి నెక్స్ట్ టుమారో ఉంటుంది. అండ్ సో అర్జెంటుగా మీరు సర్వర్ యాక్సెస్ తీసుకోవాలి. అలాగే మనకి ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఇమీడియట్గా ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకే? సో దీనికి సంబంధించి నేను వెంటనే డీటెయిల్స్ ఇచ్చాను. వెంటనే కాంటాక్ట్ అవ్వండి. కాజర్ సార్ని లేదా బాబ్జీ సార్ని కాంటాక్ట్ అయ్యి వెంటనే మీ రిజిస్ట్రేషన్ అనేది ఇమీడియట్గా చేసుకోవాలి. అలాగే సర్వర్ సంబంధించి సర్వర్ ఇమీడియట్గా తెచ్చుకోవాలి, S4 HANA సర్వర్. సో దీనికి సంబంధించి కూడా మీకు సో డీటెయిల్స్ పెడుతున్నాను. మీకు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి ఏంటి అనేది ఒక నెంబర్ పెడతాను. సో ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు సర్వర్ యాక్సెస్ అనేది ఇస్తారు. ఓకే? సో దాని డీటెయిల్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సర్వర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది ప్రాక్టికల్ క్లాసెస్, థియరీ కాదు. ఓకే? సో నెక్స్ట్ క్లాసెస్లో అన్నీ కూడా నెక్స్ట్ నుంచి అన్నీ కూడా సిస్టమ్ మీద మనం చేస్తామండి. సో సిస్టమ్ మీద చేస్తాం. సో కాబట్టి సిస్టమ్ మీద చేస్తాం కాబట్టి మీరు అందరూ కూడా ప్రాక్టికల్గా నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే? కాబట్టి సర్వర్ యాక్సెస్ అనేది మ్యాండేటరీ. ఎవ్రీవన్ షుడ్ గెట్ సర్వర్ యాక్సెస్ ఆన్ అర్జెంట్ బేసిస్. సో సర్వర్ యాక్సెస్ నేను డీటెయిల్స్ ఇస్తున్నాను, చూసుకోండి. చాట్లో పెడతాను ఫోన్ నెంబరు. సో బాబు సర్వరు ఇమీడియట్గా కాంటాక్ట్ అయ్యి ఓకే సో ఈ సర్వర్ డీటెయిల్స్ అనేది తెచ్చుకోవాల్సింది మీరు. అలాగే ఇంకా రిజిస్ట్రేషన్ ఎవరైనా చేసుకునే వాళ్ళంటే ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీ పేమెంట్ స్క్రీన్ షాట్ సిబి అలాగే షేక్ బాబ్జీ అని చెప్పి 2 ఐడీస్ ఉన్నాయి. ఈ 2 ఐడీస్కి కూడా మీరు షేర్ చేయాలి. ఓకేనా? ఈ 2 ఐడీస్కి కూడా షేర్ చేయాలి. సిబి అలాగే షేక్ బాబ్జీ ఈ 2 ఐడీస్కి కూడా సో పేమెంట్ స్క్రీన్ షాట్ అనేది మీరు పంపించాల్సి అప్పుడే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టు లెక్క. అంతేగాని వాట్సాప్లకి వాటికి పంపించొద్దు. రిజిస్ట్రేషన్ ఎప్పుడు కంప్లీట్ అయినట్టు అంటే ఈ 2 ఐడీస్కి మీరు పంపించినప్పుడే. సో అలాగే మీరు ఏంటంటే సో మీకు ఇక్కడ సర్వర్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చాను. సో ఈ జస్ట్ కనెక్ట్ విత్ దిస్ సర్వర్ పర్సన్ ఇమీడియట్లీ టు గెట్ S4 HANA 2022 version. So he will address you how to
ఇన్స్టాల్ ది సర్వర్ యాక్సెస్. ఓకే, ఈ సర్వర్ యాక్సెస్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఈ విల్ అడ్రస్. కాబట్టి మీరు దీన్ని యూజ్ చేసుకోవాలి. సర్వర్ సంబంధించి డీటెయిల్స్ కూడా చార్ట్లో పెట్టాను. అండ్ సో రిజిస్ట్రేషన్ అండ్ ఎక్సెట్రా దీనికి సంబంధించి ఖాదర్ సార్ని, బాబ్జీ సార్ని ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వాలి. ఓకేనా, ఇది ఓన్లీ సర్వర్ సంబంధించి మాత్రమే. థ్యాంక్ యూ ఆల్. సో విల్ కనెక్ట్ టుమారో సేమ్ టైమింగ్. సో 9:40 మ్యాక్స్ మనకి 9:45 కల్లా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే కొంచెం ఆఫ్లైన్ స్టూడెంట్స్ అక్కడ నుంచి ఇక్కడ నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చేదానికి కొంచెం టైం లేట్ అవ్వచ్చు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. మ్యాక్సిమం 9:30 క్లాస్ అయితే 9:40 స్టార్ట్ అవుతుంది. ఓకేనా, కాబట్టి అందరూ కూడా 9:40 కల్లా రెడీగా ఉండాలి. సో క్లాస్ మిస్ అయితే వెంటనే మనకి రికార్డెడ్ వీడియో వస్తుంది. సో రికార్డెడ్ వీడియోస్ ఆల్రెడీ చార్ట్లో ఉన్నాయి. ఓకే, సో చార్ట్లో ఉన్నాయి, రికార్డ్ వీడియోస్ ఆల్రెడీ చార్ట్లో ఉన్నాయి. ఓకే, ప్రతి వీడియోను చార్ట్లో ఉంది. ఓకే, చార్ట్లో ఉన్నాయి. సో దీన్ని యూస్ చేసుకొని రికార్డ్ వీడియోస్ని యూస్ చేసుకోండి. సో ఈ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇది డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు ఏం చేయాలి, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ యాజ్ని క్లిక్ చేసి సో వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే రికార్డ్ వీడియో డౌన్లోడ్ చేసుకోకపోతే ఏమవుతుంది అంటే స్కైప్లో ఓన్లీ 30 days మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఎక్స్పైర్ అయిపోద్ది వీడియో. సో మీరు మీ సిస్టంలోకి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్, సీ యూ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ, బాయ్.